గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ ఎప్పుడంటూ వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు ప్రతిరోజు నిరాశ మిగులుస్తుంది మా టీవీ. అయితే త్వరలోనే ఖచ్చితంగా రిషి సార్ వస్తారన్నది మాత్రం కన్ఫర్మ్ అయిన విషయమే కాబట్టి ఖచ్చితంగా వస్తారని అయితే తెలుస్తుంది. అయితే ఎప్పుడు వస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ వారంలో అయినా రిషి సార్ రీఎంట్రీ ఉంటుందంటూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అంతేకాకుండా నిన్న షూటింగ్ స్పాట్కి సంబంధించి ఎక్కడో గొడవ జరుగుతూ ఉంటే రిషి సార్ ఆ రౌడీలు కొడుతూ ఉంటే వసుధార అక్కడికి వచ్చి రిషి సార్ అనుకుని తను పట్టుకుంటుంది. అలా పట్టుకున్నప్పుడు రిషి సార్ ఎక్స్ప్రెషన్ ప్రకారం అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఇలా వచ్చి పట్టుకుంది ఏంటి అన్నట్లుగా చూపించడం అయితే జరిగింది. ఆ వీడియో చూస్తే అందరికీ కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా రిషి సార్ గతం మర్చిపోయి ఉంటారన్నదే క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఆయన గతం మర్చిపోకుండా ఉండుంటే డైరెక్ట్ DBST కాలేజ్కో వసుధార దగ్గరకో వచ్చి ఉండేవారు. సో కథ ప్రకారం ఆయన గతం ఖచ్చితంగా మర్చిపోయారన్న విషయం అయితే క్లారిటీగా తెలుస్తుంది. అయితే గతం మర్చిపోయిన రిషికి తన పర్సనల్ లైఫ్ మళ్ళీ వేరే లైఫ్ ఏమైనా స్టార్ట్ అయిందా, లేదంటే వసుధార గుర్తుపట్టలేదు కాబట్టి మళ్ళీ ఒకవేళ ఈ విషయం గుర్తొచ్చే ఛాన్స్ ఉందా ఏంటనేది ఇంకా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. స్టోరీ స్టార్ట్ అయ్యి రిషి సార్ ఎంట్రీ ఇస్తే తప్ప వాటిపై ఎక్కడ కూడా మనకు క్లారిటీ అయితే లేదు. అయితే రిషి సార్ గతం మర్చిపోయారనేది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే అందుకే ఆయన DBST కాలేజ్కి రాలేదని మాత్రం చెప్పుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.